జావా కమాండ్స్ అంటాం. సో ఎలా అంటే జావా సి అండ్ జావా అండ్ జావా. సో ఇవన్నీ కమాండ్స్ ఇలా చాలా ఉంటాయి. దానికి మనం జావా కోర్స్ ఉంటుంది. సో జేడికే అనేది లైక్ మనకి జావా డెవలప్మెంట్ కిట్. నథింగ్ బట్ సాఫ్ట్వేర్ అంటాం. సో ఇందులో లైక్ టూ ఫోల్డర్స్ ఉంటాయి. వన్ ఈజ్ జావా టూల్స్ అండ్ వన్ మోర్ ఇస్ జిఆర్ఈస్. ఓకే. సో జిఆర్ ఈజ్ నథింగ్ బట్ జావా రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ అంటాం. సో జావా రన్ టైమ్ ఎన్వైరన్మెంట్. ఇందులో మనకి టూ ఫోల్డర్స్ ఉంటాయి. జేవిఎం అండ్ అదర్ లైబ్రరీస్ అని. సో అదర్ లైబ్రరీస్ ఈజ్ నథింగ్ బట్ ఇవన్నీ డాట్ జార్స్ అని చెప్తాము. జార్స్ ఉంటాయి. సో జేవిఎం జావా వర్చువల్ మిషన్ మెయిన్ ఇది. సో ఇవి ఓకే. సో జేఆర్ఈ అనేది ఇలా ఉంటుంది. సో ఇది కూడా జేఆర్ఈ లైక్ ఇది. సో ఇవన్నీ జార్స్ అంటాం, లైబ్రరీస్. సో లైక్ ఆఫ్టర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఇమీడియట్లీ ఇలా చెక్ చేస్తాం. ఇలా కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి సో ఇలా మనకి ఎలా అంటే ఈ జావా సి అనేది కమాండ్స్ ఇలా ఇలా మనం టైప్ చేసి చూస్తాము. అంటే అది సెట్ అయిందా లేదా, అంటే సిస్టంలో అది జావా అనేది వర్క్ అవుతుందా లేదా ఇలా చెక్ చేసి చూస్తాం. అది ఇలా ఇలా రాలేదనుకో, సో రాకపోతే మనకి ఏంది ఇంకోటి ఏంటంటే జావా వర్షన్ ఇలా మనం ఇలా టెస్ట్ చేస్తాం అంటే ఏ వర్షన్ ఉంటుంది. జావా హైఫన్ ఇలా చెక్ చేస్తాము జావా వర్షన్. సో ఇప్పుడు మనం జేడీకే 8 ఉంది. సో ఇలా చెక్ చేస్తాం. సో అది రాకపోతే మనం ఇక్కడ సెట్ చేస్తాము సిస్టమ్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్. ఈ సిస్టమ్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్ అంటాం. ఇక్కడ మనం సెట్ చేస్తాము. సో ఇక్కడ చూడండి ఎన్వైరన్మెంట్ వేరియబుల్. ఇందులో ఎలా అంటే పాత్ అండ్ క్లాస్ పాత్ ఉంటుంది. సో పాత్ అండ్ వన్ మోర్ ఇస్ క్లాస్ పాత్, టూ టైప్స్ ఉంటాయి. సో ఈ పాత్ వచ్చేసరికి లైక్ మనం అంత కమాండ్స్ని మనం ఇప్పుడు జావా సి జావా ఇవన్నీ కమాండ్స్ రైట్, ఇవన్నీ బీన్ ఫోల్డర్స్లో ఉన్నాయి. సో ఇక్కడ మనం పాత్ అని రాసి సో ఇక్కడ మనకి బీన్ ఫోల్డర్స్ ఉంటాయి చూడండి. సో జేడీకే
బీన్. సో ఇలా సెట్ చేస్తాం మనం. సో ఇలా అంటే ఇవన్నీ కమాండ్స్ అన్ని వర్క్ అవుతాయి. ఇక మనకి ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అవన్నీ కావాలంటే క్లాస్ పాత్ మీన్స్ జార్లో సెట్ చేస్తాం. సో అది ఇందాక మీకు చూపెట్టాను, లైక్ బ్యాక్ వెళ్ళి జేఆర్ఈ లీడ్. సో ఇందులో ఆర్టీ డాట్ జార్ అనేది ఒక జార్ ఉంటుంది. ఈ జార్ ఆర్టీ డాట్ జార్. సో అందులో అవన్నీ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ వస్తాయి. మనం అంటే లైక్ మీకు జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ ఐఓ అవన్నీ ఇందులోకి ఉంటాయి. ఈ రెండు మనం సెట్ చేస్తాము. సమ్ టైమ్స్ అది ఇప్పుడు ఓఎస్లో అది ఆటోమేటిక్గా సెట్ చేసుకుంది. ఇన్ కేస్ కనుక వర్క్ అవ్వకపోతే మనం ఇలా సెట్ చేస్తాం. ఇలా. సో మనకి టూ వేస్లో సెట్ చేస్తున్నాము, ఒకటి టెంపరీ వే, ఇంకోటి పర్మనెంట్ వే. సో ఫస్ట్ టెంపరీ వే ఉంటుంది. వన్ పర్మనెంట్ వే. సో టెంపరీ వే అంటే ఇక మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి సెట్ చేస్తాము. ఇలా ఈ సిఎండి ఉంటాయి చూడండి, కమాండ్ ఇలా సెట్ చేస్తాము. సో ఈ కమాండ్ ప్రాంప్ట్లో మనకి ఇలా రాస్తాము. ఇలా ఇక్కడ నుంచి సెట్ చేస్తాం పాత్ అని. ఇలా పాత్ అండ్ లైక్ సేమ్ సేమ్ ఇంతవరకు ఇది ఇస్తాము పాత్ అని టెంపరీ వే త్రూ సెట్టింగ్ త్రూ కమాండ్ ప్రాంప్ట్. ఓకే. సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేర్ అనేది ఇది పర్మనెంట్ వే అంటాం. ఇక మనం ప్రతిసారి ఇప్పుడు ఇది టెంపరీ, ఇప్పుడు మనం ఇది కమాండ్ క్లోజ్ చేసాం అనుకో, అది మళ్ళీ సెట్ అవ్వదు, ఇలా పోతుంది. మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ మనం ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మళ్ళీ మనం సెట్ చేసుకోవాలి. సో ఇది లైక్ అన్నెసెసరీ, లైక్ ఎవ్రీ టైమ్ వీ నీడ్ టు సెట్. బట్ ఇన్ కేస్ కనుక మనం సిస్టంలో సెట్ చేసాం అనుకోండి, సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో, సో మీకు ఇందాక చూపెట్టినట్టు అది పర్మనెంట్ ఉండిపోతుంది. ఓకే. సో అందుకోసం మనం సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అంటాం సెట్టింగ్. సో ఇక్కడ చూడండి, ఇక ఇందులో పాత్ అని ఉంటుంది. ఇది సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్, సిస్టంలో పర్మనెంట్ ఉంటుంది, ఇది యూజర్ యాజ్ పర్ దట్. సో ఇలా మీకు ఎడిట్ చేసి చూపెడతాను. చూడండి, ఇంతవరకు సెట్ చేశాను చూడండి, బీన్ వరకు ఉందా. ఇలా మనం పాత్ అని రాసి సపోజ్ మనం న్యూ అని లేకపోతే ఇలా పాత్ ఇలా రాస్తాం. సో పాత్ అది కాపీ పేస్ట్ చేస్తాం, అది ఇంతవరకు అంతే. ఇది పాత్ది. సో సేమ్ క్లాస్ పాత్ కూడా సేమ్ ఉంటాయి, సేమ్ క్లాస్ పాత్ కూడా న్యూ, ఇలా క్లాస్ పాత్. సో ఇలా రాసి లైక్ డాట్ సెమికోలన్ ఇవ్వాలి కరెంట్ డైరెక్టరీ వరకు. అండ్ ఆఫ్టర్ మనం ఇవి, సో ఈ జార్ కాపీ పేస్ట్ చేయాలి సేమ్.
ఇది జారిపోయి అప్పుడు మనం అందులో ఉన్న ప్యాకేజెస్ అన్నీ వర్క్ అవుతాయి అంటే ప్రీడిఫైన్డ్ ప్యాకేజెస్. సో ఇలా సెట్ చేస్తే ఓకే. సో నేను ఆల్రెడీ సెట్ చేశాను కాబట్టి వస్తుంది, నో ఇష్యూ. మీరు న్యూ సిస్టమ్ కాబట్టి ఇన్ కేస్ కనుక రాకపోతే ఇలా సెట్ చేయాలి. సో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి లేటర్. ఓకే, సో ఇది మనకి పాత్ అండ్ క్లాస్ పాత్ సెట్ చేయటం టెంపరీ అండ్ పర్మనెంట్ వే. ఓకే, సో ఇప్పుడు నార్మల్గా మనం ఇలా ఈ అప్లికేషన్ని నార్మల్గా సేవ్ చేస్తాను చూడండి. ఇప్పుడు దీనికి నేను హలో నేను ఎలా సేవ్ చేస్తానంటే లైక్ నేను ఫస్ట్ ఈ డి డ్రైవ్లో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, అంటే ఫ్రమ్ ఎగ్జాంపుల్ అని సంథింగ్ జావా క్లాస్ జావా క్లాసెస్ ఎయిట్ 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 అని రాస్తాను, రైట్, జావా క్లాస్ 8. ఓకే, సో ఇందులో నేను సేవ్ చేస్తాను. ఓకే, సో ఇది డైరెక్ట్ మనం కమాండ్ ప్రాంప్ట్కి వెళ్తాము. ఇలా లేకుంటే ఇలా మీరు ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి దాన్ని సెలెక్ట్ చేసి దానిపైన సిఎండి టైప్ చేస్తే ఇలా డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఇది వన్ వే. సో నేను నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఏం లేదు, ఎంటీ ఫోల్డర్ కాబట్టి నేను అందులో సేవ్ చేస్తాను ఫైల్ని. ఇది చూడండి. సో లైక్ కంట్రోల్ S, నేను డి డ్రైవ్లో జావా క్లాస్ 8. సో హలో డాట్ జావా. ఓకే, ఇలా సేవ్ చేశాను. సో ఇలా ఆఫ్టర్ సేవింగ్ తర్వాత ఇలా వస్తుంది. సో ఇక్కడ నేను సేవ్ చేశాను చూడండి. ఓకే, ఇప్పుడు నేను దీనికి కంపైల్ చేసి రన్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ వరకే నేను వెళ్ళాలి. సో మనం జనరల్గా ఇలా కూడా వెళ్ళొచ్చు, సిఎండి కమాండ్ ప్రాంప్ట్ నుంచి కూడా ఇలా 2 వేస్లో వెళ్ళొచ్చు. సిడి, ఇప్పుడు నేను సి డ్రైవ్లో ఉన్నాను, సి నుంచి డికి చేంజ్ చేయాలంటే లైక్ ఇలా చేంజ్ చేస్తాము. లైక్ నేను జావా క్లాస్ 8 జావా క్లాస్ ఇలా జావా క్లాస్ స్టార్ అంటే ఆఫ్టర్ క్లాస్ తర్వాత ఏది ఉంటే అంతవరకు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను ఈ ఫోల్డర్లో ఉన్నాను, రైట్, ఈ జావా క్లాస్ 8 అనే ఫోల్డర్లో ఉన్నాను. సో అందులో మనం ఈ హలో డాట్ జావాని కంపైల్ చేయాలి. సో జావా సి ఇలా హలో డాట్ జావా. సో చూడండి, హలో డాట్ జావా నేను కంపైల్ చేయగానే ఇంకో ఫైల్ జనరేట్ అవుతుంది. ఈ ఫైల్. సో ఈ ఫైల్ వచ్చేసరికి మన జావాలో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇప్పుడు ఈ ఫైల్ మీకు షేర్ చేస్తాను, మీరు డైరెక్ట్ ఇలా రన్ చేసుకోవచ్చు. ఇలా జావా హలో అని డైరెక్ట్ ఆ ఫైల్ నేమ్ ఇలా రన్ చేసుకుంటే మనకి ఇలా అవుట్పుట్ వస్తుంది. చూసారా, ఇలా హలో అని మనం మెసేజ్ రాసాము కదా, సో ఈ మెసేజ్ మనకు డిస్ప్లే చేయాలి, హలో జావా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది జస్ట్ సింపుల్ రాసాము ప్రోగ్రామ్. నెక్స్ట్ మనం ఇది డిస్కస్ చేద్దాము. ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇది అర్థమైంది కదా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? జెడిపి 7 ఇన్స్టాల్ చేయమంటారా నన్ను? మీరు తర్వాత ఇన్స్టాల్ చేయండి, ప్రాబ్లం లేదు. తర్వాత తర్వాత ఇన్స్టాల్ చేసి మీరు ఏదైనా డౌట్స్ ఉంటే మరి రేపు మార్నింగ్ క్లాస్లో అడగండి, అప్పుడు చెప్తాను. ఓకే.
సో ఇంకోటి ఏంటంటే ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం నార్మల్గా రాసాం కదా ప్రోగ్రామ్. సో అది లైక్ ఎలా రాస్తాం అనేది లైక్ ఇది ఒకటి ప్యాకేజ్ డిక్లరేషన్, ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అండ్ క్లాస్ డిక్లరేషన్ అండ్ లైక్ వేరియబుల్ డిక్లరేషన్, కన్స్ట్రక్టర్ అండ్ మెథడ్ డిక్లరేషన్. సో మనకి జావాలో యాక్సెస్ స్పెసిఫైయర్స్ అండ్ యాక్సెస్ మాడిఫైయర్స్ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి మనం ఇక్కడ క్లాస్ రాసాము. ఇప్పుడు ఇది క్లాస్ రైట్, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను చెప్తాను, ఇది క్లాస్. సో ఈ క్లాస్లో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నేను ఈ ఈ జావా క్లాస్ 8 అనేది నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను రైట్. ఓకే. సో ఈ జావా క్లాస్ 8 అనేది ఒక ఫోల్డర్. సో దానికి మనం జావాలో ఏమంటామంటే ప్యాకేజ్ అంటాం. అంటే మన జావా లాంగ్వేజ్లో ప్యాకేజ్ అంటాం. సో ఇది ఈ జావా లాంగ్వేజ్లో దీనికి మనం ప్యాకేజ్ అంటాం. అంటే ఈ ప్యాకేజ్లో హలో అనే ఒక జావా ఫైల్ ఉంది. సో ఈ హలో అనే జావా ఫైల్ అందుకోసమే మనం ఇప్పుడు ఆ ప్యాకేజ్లో రాస్తామంటే ఇలా రాస్తాం మనం ప్యాకేజ్ అంటే జావాలో ఇలా ప్యాకేజ్. అదేంటి జావా, ఆ ఫోల్డర్ నేమ్ జావా క్లాసెస్ 8 ఇలా రాస్తాం. అంటే మనం ఒక ఫోల్డర్లో ఉన్నాం కాబట్టి ఫోల్డర్ అన్నాం. సో లైక్ ఇలా ప్యాకేజ్ రాస్తాము. ఇంకోటి ఏంది ఇంకోటి ఏంటంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్స్. అంటే మనం జావాలో డిఫాల్ట్ ప్యాకేజ్ ఉంటుంది, లాంగ్ ప్యాకేజ్. మనం దానికి ఇలా ఆ, ఇవన్నీ ఇప్పుడు సిస్టమ్ డాట్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను ఎల్ఎస్ ఓకే. మనం ఇది ప్యాకేజ్ మనం అంటే తెలుసుకోకపోతే సపోజ్ ఇది జావా పి అనేది జావా ప్యాకేజ్ కమాండ్. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ సిస్టమ్ ఉంది రైట్, ఈ సిస్టమ్ అనేది ప్రీ డిఫైన్డ్ క్లాస్. ఇక్కడ చూడండి మనకి కంపైల్ అయిన తర్వాత సంథింగ్ కలర్స్ కూడా చేంజ్ అయ్యాయి. సో ఇది కంపైల్ అయిన తర్వాత కలర్స్ కూడా చేంజ్ అయ్యాయి. ఇది క్లాస్ అనేది ప్రీ డిఫైన్డ్, ఇది హలో అనేది మనం రాసి పబ్లిక్ స్టాటిక్ వైడ్ ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్. అంటే జావాలో ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ ఇవి, అందుకోసమే అవి వేరే కలర్లో చేంజ్ అయ్యాయి. సో ఈ సిస్టమ్ అనేది కూడా ప్రీ డిఫైన్డ్, ఈ సిస్టమ్ అనేది ఆల్సో ప్రీ డిఫైన్డ్, క్లాస్ అనేది కూడా ప్రీ డిఫైన్డ్. సో ఇప్పుడు నేను జావా పి చూడండి జావా డాట్ లాంగ్ డాట్ అంటే డాట్ ఇలా అంటే ఇంకోటి ఏంది సిస్టమ్ అన్నాను రైట్. ఈ జావా డాట్ లాంగ్వేజ్ సిస్టమ్. సో ఇవి చూడండి ఇది ప్రీ డిఫైన్ క్లాస్ కాబట్టి మనకు అందులో ఉన్న క్లాస్లో ఉన్న మెథడ్స్ అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యాయి. ఇలా మనం తెలుసుకోవచ్చు. అంటే లైక్ మనకి అది చూడండి పబ్లిక్ ఫైనల్ క్లాస్ ఇది చూడండి, ఇగో క్లాస్ ఇది. సో ఈ క్లాస్లో ఇవన్నీ వేరే ఇంతవరకు వేరియబుల్ డిక్లరేషను ఇవి డిక్లేర్ చేశారు చూడండి ఇవి. సో ఇన్ ఉంది, అవుట్ ఉంది, అందుకోసం మనం ఇక్కడ అవుట్ యూజ్ చేసామా, ఇది అవుట్. సో సిస్టమ్ డాట్ అవుట్ అని అంటే క్లాస్ నేమ్ డాట్ అవుట్ అంటే అది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్ స్టాటిక్ ఫైనల్. అంటే ఆ క్లాస్లో స్టాటిక్ వేరియబుల్ కానీ స్టాటిక్ మెథడ్ కానీ ఉంటే అది మనం డైరెక్ట్ క్లాస్ నేమ్తో కాల్ చేస్తాం. అంటే క్లాస్ నేమ్ డాట్ ఆ వేరియబుల్ నేమ్ కానీ మెథడ్ నేమ్ కానీ కాల్ చేస్తాం. ఓకే. సో అందుకోసమే జస్ట్ మీకు just చూపెడుతున్నాను. అంటే ఫ్యూచర్లో కూడా మీరు ఇలా యూజ్ చేసుకోవచ్చు లైక్ ప్రింట్ స్ట్రీమ్. సో ఈ ప్రింట్ స్ట్రీమ్ అనేది వేరే క్లాస్. అంటే అది ఏ ప్యాకేజ్లో చూడండి ఐఓ ప్యాకేజ్, అది వేరే ప్యాకేజ్లో ఉన్న క్లాస్ని ఇందులో వాళ్ళు ఈ అవుట్ ఎందుకు యూజ్ చేశారంటే వేరియబుల్ని ఇందులో ఈ ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్లో ఈ మెథడ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రింట్ మెథడ్స్ ఉన్నాయి కాబట్టి సో అందులో అది వేరియబుల్గా డిక్లేర్ చేసుకున్నారు ఈ క్లాస్ రాసేటప్పుడు. సిస్టమ్ క్లాస్లో ఈ మెథడ్స్ లేవు, ఇది ప్రింట్ మెథడ్స్ లేవు, అందుకోసం ఆ క్లాస్లో ఇలా డిక్లేర్ చేసుకున్నారు డైరెక్ట్ మనం ఇలా క్లాస్ రాసేటప్పుడు.
ఉమ్. సో ఇది అంటే మీకు ఇప్పుడే అర్థం కాదు. సో స్టెప్ బై స్టెప్ చెప్తాను. జస్ట్ మీకు అంటే ఇలా ఉంటుందని స్ట్రక్చర్ మీకు చూపెట్టాను ఇలా. ఓకే. సో అందుకోసం మనం జావా డాట్ లాంగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఈ జావా అనేది ఒక ఫోల్డరు, ఈ లాంగ్ అనేది అందులో సబ్ ఫోల్డరు, సిస్టమ్ అనేది క్లాస్ ఉమ్. ఇలా. సో ఇప్పుడు నేను కూడా క్రియేట్ చేశాను చూడండి. ఇప్పుడు నేను ఇప్పుడు దీన్ని కాల్ చేయాలంటే ఇలా కాల్ చేస్తాను. సో జావా క్లాస్ డాట్ హలో అని ఇలా క్లాస్ అంటే వేరే వాళ్ళు కాల్ చేయాలంటే, అంటే అవుట్ సైడ్ దానికి యాక్సెస్ చేసేటప్పుడు మనం ఇలా కాల్ చేస్తాం. సో లైక్ మనం ఎలా అంటే ఇది వేరే వాళ్ళు ఇప్పుడు ఆ క్లాస్ని కాల్ చేయాలంటే ఇలా లైక్ ఇంపోర్ట్ జావా క్లాస్ ఇలా జావా క్లాస్ డాట్ హలో ఇలా కాల్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక ఫోల్డర్, ఇందులో ఈ హలో అనే క్లాస్ ఉంది కాబట్టి. ఉమ్. సో ఇలా మీకు స్ట్రక్చర్ ఇలా స్ట్రక్చర్ ప్యాకేజ్ స్ట్రక్చర్. సో మనకి ఇంపోర్ట్ స్టేట్మెంట్ అంటే ఇంపోర్ట్ అంటే అదే ఇప్పుడు మీకు చూపెట్టాను చూడండి. అంటే ఈ ప్యాకేజ్లో ఉన్న క్లాస్ని వేరే ఫోల్డర్లో యాక్సెస్ చేయాలంటే నేను వేరే సపోజ్ మన దగ్గర జావా 1 ఫోల్డర్ ఉంది, ఇంకోటి జావా 2 ఫోల్డర్ ఉంది. ఉమ్. టూ టూ ఫోల్డర్స్ నేను క్రియేట్ చేశాను. సో ఈ జావా 1 అనే ఫోల్డర్లో హలో లైక్ హలో ఉంది. ఉమ్. అండ్ ఇందులో హలో డాట్ జావా, సో ఇందులో లైక్ హలో వరల్డ్ డాట్ జావా ఉంది, రైట్. ఓకే. ఇదొక ఫోల్డర్ జావా 2 ఫోల్డర్, ఇదొక ఫోల్డర్, రైట్. ఈ 2 ఫోల్డర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ జావా 1లో ఉన్న హలో డాట్ జావా అనేది ఈ క్లాస్లో కావాలి నాకు, అంటే ఈ జావా 2 ఫోల్డర్లో యాక్సెస్ చేయాలి. మళ్ళీ ఇందులో ఉన్న ఈ క్లాస్ని ఈ జావా 1 ఫోల్డర్లో యాక్సెస్ చేయాలి. సో యాక్సెస్ చేయాలంటే లైక్ బై యూజింగ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఇలా రాస్తాం. సో ఇందులో ఉన్నాయి ఇందులో కావాలంటే లైక్ ఇలా రాస్తాం, ఇంపోర్ట్ ఫోల్డర్ నేమ్ డాట్ ఇలా ఇలా కాల్ చేస్తాం. ఈ ఫోల్డర్ 1 జావా 1లో కావాలంటే ఇలా డాట్ హలో వరల్డ్ జావా 2 డాట్ ఇలా కాల్ చేస్తాము. మళ్ళీ ఇందులో ఉన్న లైక్ జావా 1లో ఉన్న హలో క్లాస్ని జావా 2లో కాల్ చేయాలంటే ఇలా రాస్తాం, ఇంపోర్ట్ జావా 1 డాట్ హలో. హలో ఎస్ ఇలా రాసేటప్పుడు మనం ప్యాకేజ్గా డిక్లేర్ చేసుకోవాలి. అంటే ఆ క్లాస్లో ఉన్న జావా 1లో ఉన్నాయి అవి ప్యాకేజ్గా డిక్లేర్ చేసుకోవాలి. ఉమ్. సో ఇవి యాక్సెస్ ఇది మనకి ఇలా యాక్సెస్ అవ్వాలంటే ఇలా ప్యాకేజ్ కంపల్సరీ ఇలా మనం డిక్లేర్ చేసుకోవాలి రాసేటప్పుడు. అండ్ ఇంపోర్ట్ ఇలా రాస్తాం ఇలా డైరెక్ట్. ఉమ్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్. సో ఇక్కడ డిక్లరేషన్ అండ్ క్లాస్లో ఉన్న ఇవన్నీ కామన్ ఉంటుంది. క్లాస్ డిక్లరేషన్, వేరియబుల్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్లో మనం వేరియబుల్గా వేరియబుల్ అంటే మనకి డేటా టైప్స్ ఉండదు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వేరియబుల్ డిక్లరేషన్ అంటాం, ఇంట్ ఐ కానీ సపోజ్ ఐ ఈజ్ ఈక్వల్ డిక్లరేషను మళ్ళీ ఇంట్ కే, ఇది ఇనిషియలైజేషన్ అంటాము ఇలా. ఇలా వేరియబుల్ డిక్లేర్ చేస్తాము. ఓకే. సో వేరియబుల్ డిక్లరేషన్ అండ్ లైక్ కన్స్ట్రక్టర్. ఓకే. కన్స్ట్రక్టర్ నేను తర్వాత చెప్తాను. అది మనం జావాలో 2 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్ ఉంటాయి. ఒకటి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అండ్ వన్ మోర్ ఇస్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. ఇది క్లాస్ని విడిచిపెట్టేద్దాం. ఓకే. నేను ఇంకోటి షాంపుల్ రాస్తాను. సో ఈ క్లాస్ హలోలో ఇంపోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అది సో ఇది జావా డాట్ లాంగ్ అనేది మనకు అవసరం లేదు. ఓకే. సో మనం స్టార్ అని కూడా రాయవచ్చు ఇలా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన హలో వరల్డ్ ఇది తెలిసింది కాబట్టి రాసాము, మనకు తెలియదు కాబట్టి స్టార్ అంటే అందులో ఉన్న ఏదైనా యాక్సెస్ అవ్వచ్చు ఇలా స్టార్ రాస్తే డాట్ స్టార్.
అది లైక్ షార్ట్ కట్. సో ఓకే, ఇప్పుడు ఇది ఎలా అంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ క్లాస్ అనేది డిఫైన్ చేసాము హలో అని. ఈ హలో క్లాస్ డిఫైన్ చేసినప్పుడు ఈ క్లాస్లో ఉన్న మనకి వేరియబుల్ డిక్లరేషన్ అండ్ ఏదైనా రాయొచ్చు. ఇంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఐ, అండ్ మనకి డేటా టైప్స్ ఉంటాయి. ఇంట్, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాద్దాం. ఇంట్ అనేది ఇంటీజర్ టైపు, స్ట్రింగ్ అనేది స్ట్రింగ్ టైప్. ఈ నేమ్ ఎంప్లాయీ నేమ్ అంటాం షార్ట్ కట్. అండ్ ఫ్లోట్ కానీ డబుల్ కానీ ఉంటుంది. సపోజ్ డబుల్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ అనేది లైక్ ఫ్లోటింగ్ టైప్, అంటే ప్రెసిజన్ వాల్యూ. శాలరీ అంటాం, సమ్ 20,000 30 రూపీస్ లైక్ దట్, ఇలా శాలరీ. అండ్ ఇంకోటి డెసిగ్నేషన్. సో డెసిగ్నేషన్ కూడా స్ట్రింగ్ టైప్ కాబట్టి అది డెసిగ్నేషన్ డెవలపరా లేకుంటే డెసిగ్నేషన్. ఓకే, షార్ట్ నేమ్. సో ఇవి మనకి ఈ వేరియబుల్ డిక్లరేషన్ అంటాం. ఓకే, జస్ట్ వేరియబుల్గా డిక్లేర్ చేసాం ఒక క్లాస్లో. సో ఈ వేరియబుల్ డిక్లరేషను అండ్ మనం వేరియబుల్ ఇనిషియలైజేషన్ అని కూడా అంటాం. ఇనిషియలైజేషన్ అంటే లైక్ వాల్యూస్ ఇవ్వటం, దాని పక్కనే ఇలా వాల్యూస్ ఇలా రాస్తాం. ఇప్పుడు ఇంట్ అంటే ఐడి అనేది 10, నేమ్ ఇలా రాస్తాం. డబుల్ కోట్స్లో రాస్తాం స్ట్రింగ్ అనేది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి నేమ్, ఏదైనా రాయొచ్చు, ఏబిసి నేమ్ అండ్ శాలరీ. సో ఇది ప్రెసిషన్ కాబట్టి సంథింగ్ 30,000 డాట్ సంథింగ్ 90, ఇలా 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 రాస్తాం. సో ఈ డెసిగ్నేషన్ లైక్ ఇలా ఉంటుంది, సంథింగ్ జావా డెవలపర్ అని. సో ఇక్కడ మనం ఇలా ఇన్స్లైడ్ చేసాం వేరియబుల్ని. ఏం చేయకపోతే లైక్ జస్ట్ డిక్లరేషన్ అంటాం. ఓకే, అండ్ ఇలాగనే లైక్ మనం మెథడ్ రాస్తాము. సపోజ్ మీకు ఓకే, ఇంకోటి లైక్ కన్స్ట్రక్టర్ అంటాం. అంటే మనకి జావాలో 2 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్ ఉంటాయి. కన్స్ట్రక్టర్, సో one is default constructor, and one more is parameterized constructor. So default constructor and parameterized constructor. Okay, so default constructor అంటే ఇగో ఇలా మనం ఏం రాయకుండా అది బయట ఇలా దీనికి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఏంటంటే క్లాస్ నేమ్ సేమ్ నేమ్తో అది ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. ఇది మనం అంటే ఇంటర్నల్గా జేవిఎం క్రియేట్ చేసుకుంటుంది. మనం రాసినా రాయకపోయినా ప్రాబ్లం లేదు. దీనికి మనం అంటే క్లాస్ నేమ్తో ఈ నేమ్తో సేమ్ ఉంటుంది. ఇది ఓపెన్ కర్లీ బ్రేసెస్ అండ్ ఇది ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ హియర్. సేమ్ లైక్ యాజ్ ఏ మెథడ్ టైప్ అంటాం, అదే స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్స్. లైక్ సేమ్ అంటే క్లాస్ నేమ్ అండ్ కన్స్ట్రక్టర్ నేమ్ షుడ్ బి సేమ్, దట్ ఈస్ కాల్డ్ అండ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. వీఆర్ నాట్ పాసింగ్ ఇన్ ద ఆర్గ్యుమెంట్ ఎనీ కైండ్ ఆఫ్ పారామీటర్స్. పారామీటర్ అంటే ఇలా మనం ఇలా ఇందులో పాస్ చేస్తాం లైక్ సంథింగ్ ఇలా. దీనికి పారామీటర్ అంటాం, ఇంటి ఏ కామా ఇంటూ బి. దీనికి పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అంటాం. కన్స్ట్రక్టర్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ క్లాస్ నేమ్ ఏదైతే రాస్తామో అదే నేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ కన్స్ట్రక్టర్ అంటాం.
ఓకే, ఇక్కడ ఏ నేమ్ అయితే ఉందో క్లాస్, అదే నేమ్ ఇక్కడ ఉంటుంది. సో ఇలా ఇప్పుడు ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకే, నేను ఇక్కడ వేరియబుల్గా డిక్లేర్ చేశాను. సో అని ఇనిషియలైజేషన్ కూడా చేశాను. ఇంకోటి ఏంటంటే ఒక మెథడ్ రాస్తాను. సో జావాలో మనకి మెథడ్ ఇలా రాస్తాము సపోజ్. సో జావాలో మెథడ్ టైప్స్ ఎలా ఉంటుందంటే లైక్ రిటర్న్ టైప్ ఉంటుంది, నో రిటర్న్ టైప్ ఉంటాయి, అండ్ విత్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది, వితౌట్ ఆర్గ్యుమెంట్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ వైడ్ మెథడ్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక నేమ్ ఇస్తాను. మెథడ్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ M1, ఇలా M1 ఇచ్చాను. ఇది మెథడ్ నేమ్, ఇది ఓపెన్ కర్లీ బ్రేసెస్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్. ఓకే, ఇది వైడ్ అనేది లైక్ ప్రీ డిఫైన్డ్ కీవర్డ్, అంటే మనం ఇలా రిటర్న్ టైప్ ఏం ఉండదు, ఇలా రిటర్న్ 0 ఇలా రాస్తాం, అంటే 0 టైప్. సో ఇందులో లైక్ నేను ఏదైనా ఒక మెసేజ్ రాస్తాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని. దిస్ మెసేజ్ కోసం లైక్ నేను ఇలా రాస్తాను M1 మెథడ్ కాల్డ్ అని ఇలా. ఇంకోటి సేమ్ రిటర్న్ టైప్ లాంటిది ఇంట్, ఇది రిటర్న్ టైప్, మెథడ్ నేమ్ M2. సో దీనికి మనం రిటర్న్ కంపల్సరీ ఇలా రిటర్న్ ఇవ్వాలి, సంథింగ్ రిటర్న్ 10 అని సమ్ వాల్యూ ఇస్తాను. ఇది ఇంటీజర్ కాబట్టి ఇంట్, స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ టైప్, ఇలా స్ట్రింగ్ రిటర్న్ ఉందనుకో ఇలా సంథింగ్ ఇలా ఇస్తాం, సిమ్ హలో ఏదో ఒకటి స్ట్రింగ్ టైప్. డబుల్ అయితే డబుల్ ఇలా ఇస్తాం. సో ఇవి క్లాస్. సో ఇవి మన ప్యాకేజ్ డిక్లరేషను. సో మన క్లాస్ని ఒక డిఫైన్ చేసాము, క్లాస్ డిఫైన్ హలో అని. సో ఇవి మన వేరియబుల్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. సో వేరియబుల్ డిక్లరేషన్ ఇలా అంటాం. ఉంటాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ వేరియబుల్ డిక్లరేషన్ అంటాం. సో ఇది వేరియబుల్ ఇనిషియలైజేషన్, అంటే వాల్యూస్ అసైన్ చేస్తే. వేరియబుల్ ఇనిషియలైజేషన్ ఇవన్నీ సేమ్ వాల్యూస్ అసైన్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే ఇంకోటి, ఓకే రైట్, రేపు డిస్కస్ చేద్దాంలే. ఇంతవరకు మీకు ఏమైనా అర్థమైంది కదా, ఇంకా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది. మళ్ళీ కంటిన్యూ ఇదే చెప్తాను. సో ఇప్పుడు మనకి టైం అయింది కాబట్టి. ఓకే, ఒకసారి మీరు కూడా గో త్రూ చేయండి. సో ఇలా చూడండి ఏదైనా మెటీరియల్స్. ఓకే, ఓకే రైట్, యా, ఓకే. యా, థ్యాంక్స్.